స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆయన బొందలు మర్చిపోయినట్టు డిసెంబర్ 23వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ బొందలో నుంచి ఇంకా ఆయన బయటకు వస్తున్నాడు. ఆ బొందలో నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము 100 సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు వేస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పినాం. ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి రాయి తీసినోడు కదా ఏట్ల రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే 4 స్తంభాల ఆట నడుస్తుంది. వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో పడి నేనే అంటాడు ఆయన. వాళ్ళ చెల్లెనేమో నేనంటుంది. ఈయననేమో నేనే ఈ పార్టీకి నేనే మనగాని నేనే లీడర్ని నేను చెప్తే వాళ్ళ చెల్లెనేమో నువ్వే మనగాని రాబోయే నేను రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను. హరీష్ రావు వీళ్ళ ముగ్గురిని కానీ చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు కోన్ తీసుకోగలరు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది. ఇవన్నీ విట్నుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిందని నేను అనుకోవట్లేదు. ఆయన ఎప్పటికైనా తండ్రితాడు బిడ్డగానే వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. వాళ్ళ తండ్రితాడు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద వాళ్ళ మీద అబాండాలు వేస్తే పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి ఆయన అనుకుంటుంది. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు, దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరాడక వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఇంకోటి కాదు. ఇలానే మాట్లాడుతూ అంటాడు మీరు ఏం చేసినండి కోట్లు ఇస్తానని చెప్పారా? అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొందబెట్టింది రాజకీయంగా. ఆ రోజు ఒక్కసారి ఆకలింపు చూసుకోలే, మాట్లాడడానికి లజ్జ సిగ్గు, మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అనేది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. వాళ్ళనైనా తెలంగాణ ఉద్యోగ సభలో మాట్లాడిన నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావే అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగా పోయి, తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన మా రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి. ఎస్సీలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి. అట్లనే మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినావే అయ్యాను పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను. నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి మీ అయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు, ఎన్నూరులో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగుపోయి మీ అయ్యాను. గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినమే ఎంతమందికి చేసినమే వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు. అయ్యా మనం ఎన్ని స్కూళ్ళని ఎత్తేసినామని పోయి మీ అయ్యాను అడుగు. పేద బడుగు బలహీన వర్గాలను తాండాలకు చెందిన వాళ్ళను ఇలా చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను. ఇవన్నీ ముందుగా నువ్వుగా మీ అయ్యని అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం, మాజీ మంత్రివి, బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్నాను. నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బఫూన్ మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళికి కూడా నువ్వు సరిపోగల. ఆయన ఒక స్వయం ప్రకాశకుడు, ఆయన కష్టపడి పోరాట యోధునిగా బయటకు వచ్చినాడు. నువ్వు ఒక పారాసైట్, పరాన్న జీవి కాదు, పరపరాన్న జీవి. ఒకరి మీద ఆధారపడచ్చు నువ్వు కదా. నువ్వుగా స్వయంగా నీకు ప్రకాశమే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఇన్ని రకాలైన కష్టాలు పెట్టి ఆయన అనగదొక్కాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చి తన్నుడు తంత పొయ్యాల మీరు బొందలు పడ్డరు ఇవాళ. దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగనొకాలకు ఉన్నంత పోలిక ఆయనకు నీకు సమానమా? నువ్వు ఎమ్మెల్యేకు, నువ్వు ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి సమానమా? నువ్వు
నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, మిషెల్నో కానే కాదంటుంది. ఆయన నేను ఒప్పుకున్నట్టు మిషెల్. మీ నాయన దాని మీద సపోర్ట్ చేయగల మీ దానిలో మీకు ఉన్న పంచాయతీలను తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్క జరుగుతాయి. తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు ఇంకోటి మెదడు దెబ్బది నిలబడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటి, మీ నాయనని అసెంబ్లీకి రమ్మని చెప్పు, అసెంబ్లీలో బంకచర్ల గురించి మాట్లాడదాం, ఇంకా ఏ అవినీతి కుంభకోణాలు కాళేశ్వరం గురించి మాట్లాడదాం, నీ ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడతాం అన్నాడు. మీ అయ్యని రమ్మని అన్నాడు. ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు, నీకేం హోదా ఉంది, నువ్వు ఎమ్మెల్యేవే, అంతకంటే ఎక్కువ లేదు నీయాల. దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా, మీ అయ్య వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. నువ్వు తాడు కాదు, బొంగరం కాదు. ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసేందంటే, నీ స్థాయిని మరిచి మాట్లాడుకోవాలి. నీ స్థాయి ఏందో తెలంగాణ ప్రజలు చూపించింది. నీ రాజకీయ బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. ఈ కార్ రేసు గురించి మొదలుకుంటే ఎక్కడైనా ఈడీలో కొద్దిగా మొదలుపడ్డాయి నీ వెనకాల. కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది, ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది. ఏదైతే నీవు నా అని నమ్ముకొని నీ వాళ్ళని నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టినావో ఆ నీ వాళ్ళే ఒక్కొక్కరు ఇలా నీ బండారం అంతా కూడా బయటపెడతాను, నీ లీలలన్నీ కూడా బయటపెడతాను. దాని పేరు మీద ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డావు, ఏ విధంగా దోచుకు తిన్నావు, ఏ విధంగా